హలో గాయ్స్, వెల్కమ్ టు మౌనికాస్ ఛానల్. మౌనికా ఛానల్లో నీకు నా గోల్ ఏంటంటారా? అప్పుడప్పుడు తప్పదు, మీకు ఇలా భరించాల్సి వస్తుంది. సో ఈరోజు ఏంటంటే చాలా డేస్ నుంచి డిసైడ్ అయ్యి డిసిషన్ పోస్ట్పోన్ అవుతూ ఫైనల్లీ ఈరోజు వాకింగ్ వద్దామన్నట్టు స్టార్ట్ అయ్యాం. యాక్చువల్గా మార్నింగ్ వాక్ అంటే మన ఇండియాలో అరౌండ్ 5 o'clock ఆర్ 6 o'clock, ఆర్ మరీ డెడికేటెడ్ ఫెలోస్ అయితే 4 o'clockకి స్టార్ట్ చేస్తారు. సో మీకు ఇప్పుడు తెలియాలంటే ఇక్కడ టైం ఆల్మోస్ట్ 10 అవుతుంది మార్నింగ్. ఇక్కడున్న మనకి ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఎప్పుడు వాకింగ్ చేసినా నో వరీస్ అనమాట. ఆఫ్టర్నూన్ అయినా చేయొచ్చు, మార్నింగ్ చేయొచ్చు, ఈవినింగ్ చేయొచ్చు, మిడ్ నైట్ చేయొచ్చు. సో క్లైమేట్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడే ఈ కంట్రీలో ఎప్పుడు వాకింగ్ చేసినా నో ప్రాబ్లం. సో దిస్ ఇస్ ద వే వి ఆర్ గోయింగ్. చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట క్లైమేట్. ఇక్కడ ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది అనమాట, చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది. అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది అనమాట. మోస్ట్లీ అందరూ వాళ్ళ డాగ్స్ తీసుకొస్తారు అక్కడికి, అండ్ వాళ్ళు వాకింగ్ చేయడానికి వస్తారు. సో ఈరోజు చాలా డేస్ నుంచి మేము అనుకున్నాము అక్కడికి వెళ్ళాలి అని, ఎందుకంటే వ్యూ అంతా చాలా బాగుంటుంది. 2 sides మొత్తం గ్రాస్ ఉంటుంది, మధ్యలో వే ఉంటుంది అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇదంతా వాక్వే, అంతా బస్ లేన్ అదంతా. సో యూ కెన్ సీ ద కార్ లేన్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ 4 lanes కనెక్షన్ ఉన్నాయి కదా, అవి ఇండియాలో జంక్షన్ అని అంటాము, ఇక్కడ యూకేలో రౌండ్ అబౌట్స్ అని అంటాము. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి వెహికల్ కస్టమైజ్డ్గా వెళ్తుంది చూసారా. ఎందుకంటే ఇక్కడ యూకేలో ట్రాఫిక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి, అండ్ ట్రాఫిక్ ఫైన్స్ కూడా చాలా హెవీగా ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ పీపుల్ డ్రైవింగ్ చేసినప్పుడు రూల్స్ ఫాలో అవ్వకపోతే మాత్రము ఫైన్స్ చాలా హెవీగా పే చేయాల్సి వస్తుంది. సో ఆ భయంతో ఇక్కడ ఎవ్రీబడి ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతారు. ఇక్కడ యాజ్ ఎ ఇంటర్నేషనల్ పీపుల్ మేమైనా కానీ డ్రైవింగ్ చేయాలంటే డెఫినెట్గా ట్రాఫిక్ రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలి. అండ్ ఇక్కడ డ్రైవింగ్ చేయాలంటే ప్రాక్టీస్ ఈజ్ వెరీ మ్యాండేటరీ అనమాట. యూకేలో డ్రైవింగ్ ఈజ్ నాట్ ఎ సచ్ ఎ ఈజీ థింగ్ కంపేర్ టు ఇండియా. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? వ్యూ బాగుందా? వ్యూ కాదు, అలసిపోయి స్వెట్ రావట్లేదు అనుకుంటున్నారు. ఇక్కడ రాదు స్వెట్, అంత సాధారణంగా స్వెట్ రాదు. ఇక్కడ ఆల్మోస్ట్ 10 degrees ఉంది అనమాట క్లైమేట్. ఎంత వర్కౌట్ చేసినా ఫేస్ ఫ్రెష్గానే ఉంటుంది. అదే బెనిఫిట్. ఈవెన్ వర్కౌట్ అని కాదు కానీ లైక్ జిమ్కి వెళ్ళొస్తే స్వెట్ రావచ్చేమో, బట్ లైక్ ఇట్లా వాకింగ్ కానీ జాగింగ్ అని చేసి డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు మనము. దేర్ యు గో, వచ్చేసాము. మనం ఎర్లియర్గా వీడియోలో డిస్కస్ చేసుకున్న ప్లేస్ ఇదే అనమాట. చాలా డేస్ నుంచి వద్దాం అనుకున్నాను కదా, ఫీలింగ్ ఎక్సైటెడ్ అనమాట. ఫైనల్లీ రీచ్ అయిపోయాము. చూసినట్లయితే చాలా పీస్ఫుల్గా ఉంది కదా ప్లేస్. సో ఇలాంటి ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటాను అనమాట, మార్నింగ్ ఇలాంటి ప్లేసెస్కి వచ్చి వర్కౌట్ కానీ వాకింగ్ కానీ చేస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుందని. అండ్ ఎప్పటి నుంచో అనిపిస్తూ ఉంటుంది, జిమ్లో అంత హార్డ్ వర్క్ చేయడం కంటే ఇక్కడ ఇలాంటి ప్లేసెస్లో వచ్చి మార్నింగ్ 1.5 hour కానీ 2 hours కానీ అలా స్పెండ్ చేస్తే డే అంతా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాము. సో మెయిన్లీ ఏంటంటే దేర్ షుడ్ బి ఎ వెరీ గుడ్ వాకింగ్ పార్ట్నర్ అనమాట. రైట్ నో నా వచ్చేసి నా పార్ట్నర్ మౌనిక యాజ్ ఆఫ్ నౌ.
కాలేజ్ టైంలో అయితే చాలామంది ఉండేవాళ్ళు ఫ్రెండ్స్, అండ్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అనమాట. వాకింగ్ పార్ట్నర్స్, జిమ్ పార్ట్నర్స్ చాలామంది ఉండేవాళ్ళు. అండ్ మార్నింగ్ లేవడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఆ టైమ్స్లో నేను ఫోన్ చేసినప్పుడు ఒకడు లేకపోవడము, వాడు ఫోన్ చేసినప్పుడు నేను లేకపోవడము, అలా చాలా చాలా కష్టాలు పడేవాళ్ళం మార్నింగ్ టైమ్స్ లేవడానికి. ఫైనల్గా డే తర్వాత నువ్వు వెళ్ళావా అని కొట్టుకునేవాళ్ళం. అట్లా ఫైనల్గా పోస్ట్పోన్ అవుతూ ఒక 2 days కానీ 3 days కానీ అలా వెళ్ళేవాళ్ళము వాకింగ్కి. ఇక్కడ ఫన్నీయెస్ట్ పార్ట్ ఏంటి అంటే మన పేరెంట్స్ అనమాట. పొరపాటున నెక్స్ట్ డే మార్నింగ్ నేను వాకింగ్కి వెళ్తామని ముందు రోజు నైట్ చెప్పామా, అలారం కంటే వాళ్ళే ముందు లేచి మన లేపుతూ ఉంటారు. ఇక్కడ మా డాడీ అయితే చాలా స్ట్రిక్ట్ అనమాట. మార్నింగ్ నేను లేచేంతవరకు లేపేవారు, లేపి మరీ పంపేవారు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ డాడీ నాకు ఓపిక లేదు నేను వెళ్ళను అంటే ఆ డే అంతా షంటింగ్ అయితే డెఫినెట్గా ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఈ ప్లేస్లో లాస్ట్ సమ్మర్ చాలా పెద్ద ఎగ్జిబిషన్ పెట్టారు, దాని పేరు హాపింగ్స్. లాస్ట్ ఇయర్ కూడా మేము వెళ్ళాము. డెఫినెట్గా ఈ ఇయర్ కూడా వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము. అసలు అయితే నార్మల్గా ఈ టైం కల్లా ఈ ప్లేస్లో ఎగ్జిబిషన్ పెట్టేయాలి అసలు అయితే, బట్ బికాజ్ ఆఫ్ రెయిన్స్ ఇంకా పెట్టలేదు అనుకుంటా. ఒకవేళ పెట్టేదే మాత్రము డెఫినెట్గా మేము వెళ్తాం అనమాట. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. బికాజ్ ఎందుకంటే మేము చూడని చాలా పెద్ద ఫన్ రైడ్స్ అక్కడ ఉంటాయి. ఆ రోలర్ కోస్టర్ అండ్ పెద్ద పెద్ద జైంట్ వీల్, అండ్ న్యూ క్యాసిల్లో అది చాలా పెద్ద ఫన్ ఫేర్ అనమాట. మనం స్ట్రెచింగ్ చేద్దామని ఏం చేస్తున్నాం మనం? స్ట్రెచింగ్ కదా చేయమని గైస్. ఈ ఫ్లవర్ ఫ్లవర్ని మడిచి పాకెట్లో పెట్టుకోవాలి. పడేస్తే తప్పు. కపుల్స్ ఇచ్చిన ఫ్లవర్ని పడేసుకోకండి, మడిచి పాకెట్లో పెట్టుకోండి, ఓకేనా? పడేసారనుకో మిమ్మల్ని పడేస్తారు, జాగ్రత్త. బీ కేర్ఫుల్. మాత్రం భయం ఉంటే చాలే. బీ కేర్ఫుల్. వైఫ్ చాలా చేస్తావు కానీ మనం స్ట్రెచెస్ చేద్దురా ఇంకా. Somebody is going. Ready? టూటూనా మనం? చాలు, దట్స్ ఇనఫ్. సెట్ కొట్టాలి మనం ఈ రోజుకి చాలు. సో ఫస్ట్ డే కాబట్టి నిన్ను వదిలేస్తున్నా. ఈ రోజుకి చాలు సార్. ఒక్క అడుగు వదిలేస్తున్నా నిన్ను. చాలరా చాలు. గాయ్స్ ఈమె ఎక్కడుందా అని వెతుకుతూ వెళ్తున్నాను. ఫైనల్లీ కనిపించింది. పడుకుంది ఇక్కడ, పడుకొని రిలాక్స్ అవుతుంది. దొంగ ఏం చేస్తున్నావు ఇక్కడ? పడుకొని రిలాక్స్ అవుతున్నావు ఇక్కడ. దొంగ పిల్ల ఏం చేస్తున్నావు? రీల్స్ చూస్తున్నా. నేను రన్నింగ్ చేయమంటే రీల్స్ చూస్తున్నావు నువ్వు? ఇక్కడ దాకా చేశాను, అక్కడ నుంచి ఇక్కడ దాకా ఉరుక్కుంటూ వచ్చాను. రీల్స్ కాదు, ఉరకాలి, ఉరక్కుండా రీల్స్ చూస్తున్నావా నువ్వు? దొంగ పని దొంగ. నీ వల్లనేమో నిన్న డేస్ డిలే అయింది వాకింగ్కి. మార్నింగ్ లేపుతుంటే లెగవు, ఎందుకంటే నాట్ ఏ మార్నింగ్ పర్సన్ కాబట్టి. లెగవు. నువ్వు మోసం చేస్తున్నావు. మనం రేపు వెళ్దాం పోస్ట్ పోన్ మొత్తం పోస్ట్ పోనే. కావాలి మనం. రన్ ఏ ఆవు, నువ్వు ఇక్కడే పుట్టావు కదా, నీకు ఇంగ్లీష్ వచ్చా, తెలుగు వచ్చా? ఏ లాంగ్వేజ్ మాట్లాడతావు నువ్వు? ఆ పిచ్చి పలు రకాలు అంటారు, ఇదేనేమో. సర్లేండి, కానీ ఇట్స్ టైమ్ నాకు 12:30 అయింది. సో ఇట్స్ హోమ్ టైమ్. సో ఇంకా కంప్లీట్ చేసుకొని వాకింగ్, రన్నింగ్ అన్నీ చిన్న వర్కౌట్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి బయలుదేరుతున్నాము.
సో ఇంటికి వెళ్ళడానికి కూడా ఆల్మోస్ట్ ఒక 15 minutes టైం పడుతుంది. బికాజ్ చాలా ఆకలిస్తుంది నవ్వు. బికాజ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. నవ్వు ఇంటికి వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. లంచ్ ప్రిపేర్ చేసుకోవాలో లేకపోతే మౌనిక మధ్యలో ఏమన్నా అడుగుతుందేమో చూడాలి మరి. సో అందువే ఇంకేమన్నా కొత్తగా కనిపిస్తే మీకు ఎక్స్ప్లోర్ చేపిస్తాను. లెట్స్ గో. ఇది చూస్తున్నారు కదా, ఇదంతా వచ్చేసి గాస్వర్త్ హై స్ట్రీట్ అంటారనమాట. సో ఇక్కడ మనకి కావాల్సిన ఎసెన్షియల్స్ లైక్ ఫుడ్, జిమ్, గ్రాసరీస్ అండ్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో నౌ ఐ విల్ షో యూ ద వ్యూ. ఒకసారి లుక్ వేసేయండి. On the way from walking, కాఫీ కావాలండి. సో కాఫీ తీసుకున్నాను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కాఫీ. ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు తాగడానికి. సో తను ఒక్కతే తీసుకుంది. కాదు స్టైల్గా నేను పట్టుకున్నా. వెరీ టైర్డ్ అనమాట వాకింగ్ చేసి. ఆన్ ది వే ఇంటికి వెళ్తున్న దారిలో కాఫీ కావాలని అడిగింది. సో ఏం చేస్తాం, యాజ్ హస్బెండ్ మనకు తప్పదు కదా. అండ్ ఇది చాలా ఫేమస్ కాఫీ యూకేలో. చాలామంది ఇదే ప్రిఫర్ చేస్తారు. Salad box. Bye bye guys. See you in the next video. Until then, like, share and subscribe. Thank you for watching.